చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాదును గేట్ వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. ఆ భూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకే మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం. ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కసుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. ఫస్ట్ ఫామ్ హౌస్లో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తాం అంటున్నారు. ఎవరిని లోపలేసినారు మీరు? ఎవరిని లోపలేసినారు? తిన్నది కక్కిస్తాం అన్నారు. ఎంత కక్కిచ్చిర్రు? వాళ్ళు కక్కింది మీరు నాకుతున్నారు. కొంత ఇబ్బందిగా అనిపించుండొచ్చేమో మీకు, కానీ అంతే కదా జరుగుతున్నది. తిన్నది కక్కించుడు తర్వాత వాళ్ళు అవతల కక్కుతున్నాడేమో కానీ కక్కింది మీరు నాకుతున్నారు కదా. ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ ఏమన్నాడు ఎలక్షన్లకి ముందు? గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతిని కక్కిస్తాం. ప్రజలు ఆహా అని సప్పట్లు కొట్టిరు, మీకు ఓటేసిరు, గెలిపించిరు, ముఖ్యమంత్రి అయిండు, మొత్తం మీదే ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ది. వచ్చిన తర్వాత ఏం చేశారు? మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. వాళ్ళు మీరు కలిసి కూర్చొని పంచుకొని భూములు కలిసి తింటున్నారు. ఇది వాస్తవమా కాదా? ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి దీని మీద ఆన్సర్ చేయమనండి. ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి వంశీరామ్ బిల్డర్స్ మీద కేసు వేసిరు. జడ్చర్ల ఎమ్మెల్యే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు, వీళ్ళు ఎవరు కొనొద్దు, మళ్ళా మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలిన తర్వాత మీరు కొన్న వాళ్ళంతా లబోదిబోమంటారు, మేము గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా అని గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. మరి కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళిర్రు, గాంధీ భవన్లో ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. కన్స్ట్రక్షన్ ఆగిందా? ఎందుకు ఆగుతలేదు? ఎవరి హయాంలో వచ్చిన పర్మిషన్కి మీరెందుకు? వాడు కక్కిండి వీళ్ళు నాకుతున్నారు. వాడు కక్కింది కొంచెం కక్కిండు, వాడు కక్కింది వీళ్ళు నాకిర్రు, వాడు మిగింది వాడి దగ్గర అంటే సగం సగం అన్నట్టు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా జరుగుతున్నది ఇదే. ఎవరిని లోపలేసిర్రు? ఎవరిని కక్కిచ్చిర్రు? అంత ట్రాష్ ఇదంతా కూడా. ఏ కేసైనా ముందుకు పడుతున్నదా? ఏ కేసైనా కాళేశ్వరం అన్నారు, 3 బ్యారేజీల మీద కేసు వేసిర్రు, అది సిబిఐ అన్నారు. సిబిఐ వచ్చింది లేదు ఇంతవరకు, దాదాపు నెల అయిపోయింది. ఆడ సిబిఐ రాదు, ఎందుకంటే అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది రాదు. అసలు కేసు పెట్టిందే 3 బ్యారేజీల మీద, మొత్తం కాళేశ్వరం మీద పెట్టాడు. ఈ ఏడుంది కేసు, ఇది అవుతుందా? మనం నమ్మాలనా? కేవలం ఇది ఎలక్షన్ల కోసం వాడుకునే ఒక డ్రామా, ఒక స్టంట్. ఏమైంది? కార్ రేసింగ్ కేసు. ఇందులో ఉన్న గ్రీన్కు అనిల్ అనేటోడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నాడు. ఇక కార్ రేసింగ్లో ఉన్నదే గ్రీన్కో అనే కంపెనీ, అది ఏదో కంపెనీ ఉండగా ఏస్ నెక్స్ట్ జెన్ అనే దాని యొక్క చైల్డ్ కంపెనీ. ఇక మరి ఓనరే పోయి మిమ్మల్ని కలిసిన తర్వాత ఇక కేసు ఎక్కడిది అనుకుంటున్నారో? దీని మీద దీంట్లో ఏమైనా అయిద్దని? ఏది కాదు. భూములకు సంబంధించి ధరణి మొన్ననే వచ్చింది. టెరాసిస్ అనే కంపెనీ 25 లక్షల ఎకరాల భూములు, అటవీ, ఇనాం, వక్ఫ్, గవర్నమెంట్కి సంబంధించిన భూములన్నీ పట్టాలుగా మారిపోయినాయని ఒక రిపోర్ట్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఆ 25 లక్షల ఎకరాల్లో గుంట భూమిని వెనక్కి తీసుకున్నారా? ఏమైనా కేసులు ఏమైనాయి? కాళేశ్వరము, కార్ రేసింగు, భూములు, ఇంకా ఏమున్నాయి? టానిక్ ఏమైంది? సంతోషరావు ఎక్కడ పోయిండు? హరితహారం, పెద్ద భూకుంభకోణం ఏమైంది? ఒక్కటి చెప్పండి బ్రదర్, ఒక్కటి చెప్పండి బాస్. ఇక డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ అండి? ఇవాళ రాష్ట్రంలో గాంజా దొరకని విలేజ్ ఉందా? ఇంకా నడుస్తూనే ఉన్నది కదా. మీరు మొత్తం బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో గతంలో కేసీఆర్ స్టార్ట్ చేసి మీరు కొనసాగిస్తున్నారు. మీరు దాన్ని నియంత్రించకుండా మేము డ్రగ్స్ ఆపుతాం, గాంజాను ఆపుతాం, ఇది ఎట్లా కుదురుతుంది? ఎట్లా సాధ్యమైందని అనుకుంటున్నారు? అక్కసుతోనే ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం. వాస్తవమే, విద్య విజ్ఞానం అనేది మనకు కావాలి. కానీ ఆ విద్య విషయంలో మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? వజ్రాయుధం కదా. ఆ వజ్రాయుధము ఎవరికి ఉన్నది? పైసలుండి బాగా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే కొంతమందికి తప్ప ఆ వజ్రాయుధం ఎవరి చేతిలో ఉన్నది? ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం. మేధావులు సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు మాకు 2000 ఆయన ఆనాడు చంద్రబాబు నాయుడు 2020 అని మధ్యలోనే ఉసుకుమన్నాడు. 2004లోనే పదవి నుంచి పోయిండు. 2020 అని. నువ్వు ఇవాళ 2047 అంటున్నావు. 2047 దేవుడు తర్వాత 2025లో ఉన్న 2026 ప్రణాళిక ఏందో చెప్పు. 2026 ప్రణాళిక ఏందో చెప్పండి కదా. 2026లో మేము ఈ రకంగా చేయబోతున్నాం,
మేము విద్య వైద్యం కోసం ఉద్యోగాల కోసం మేము ఇంత బడ్జెట్ని కేటాయించబోతున్నాం, అది చెప్పండి ప్రణాళిక. 2047 అట. దేవుడోడో దొంగెవడో అది ఏమైందో ఏం కథో తర్వాత రేపేందో కూడా మనకి ఇవాళ తెలుస్తలేదు. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ మాటలు బంద్ చేయరి, ఏమైనా చేతల్లో చూపించే ప్రయత్నం చేయండి. ఈ అదర్వైజ్ ఎవడు మార్చలేడు మిమ్మల్ని.